హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. ఈరోజు మన వీడియోలో ఏపీ డిఎస్సికి ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ అని గూగుల్లో టైప్ చేయండి. ఒకవేళ మీకు అఫీషియల్ వెబ్సైట్ తెలియకపోతే ఇక్కడ మనకి చూడండి, ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ అని ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, ఏపీసీఏఎఫ్ఎస్ఎస్ నుండి. సో అది అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన విద్యాశాఖ మంత్రి అండ్ సీఎం గారి యొక్క బొమ్మతో ఉన్న ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే అఫీషియల్ డిఎస్సి వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మనమైతే డిఎస్సికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకి ఇంటర్ఫేస్లోనే అప్లికేషన్ స్టార్ట్ డేటు April 20 నుండి అప్లికేషన్ ఎండ్ డేట్ May 15 వరకు అని అక్కడే చూపిస్తుంది. సో మనం May 15 లోపు మనం అయితే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ వరకు వెయిట్ చేసామంటే మనకి ఎర్రర్. సో ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. పాత అయినా కొత్త అయినా ఎవరైనా ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ ఆన్ న్యూ రిజిస్ట్రేషన్. అప్పుడు మీకు ఒక ఐడి అండ్ పాస్వర్డ్ అయితే మీరు జనరేట్ చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి, మీ ఫుల్ డీటెయిల్స్ అయితే మీరైతే ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫుల్ నేమ్, ఇవన్నీ 10th SSC సర్టిఫికేట్ పక్కన పెట్టుకొని అందులో ఎలా ఉన్నాయో మీ మొత్తం నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్నీ అలా SSC సర్టిఫికేట్ ఆధారంగా మొత్తం ఎంటర్ చేసుకొని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవే మీకు ఇంకా ఫైనల్గా వచ్చేవి అనమాట. ఇప్పుడంటే ఎడిట్ ఆప్షన్ ఉంది. సో ఒకవేళ రాంగ్గా ఎంటర్ చేశారంటే మీరు మళ్ళీ బాధపడాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ మొత్తం కరెక్ట్గా ఎంట్రీ చేయండి. మీ ఫాదర్ నేమ్, ఫుల్ నేమ్ అంటే మీ ఇంటి పేరుతో సహా అండ్ మీ మదర్ నేమ్ కూడా అలాగే మీ SSC సర్టిఫికేట్ పక్కన పెట్టుకోండి. దాంట్లో ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఎంటర్ చేసుకోండి. అండ్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్, ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ఈ ఆప్షన్స్ కూడా మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం రెడ్ మార్క్స్తో ఏవేవైతే ఇచ్చుంటారో అవన్నీ మ్యాండేటరీగా అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు తెలుసు కదా ఆల్రెడీ, క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సబ్ క్యాస్ట్, మీ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా, ఆ సబ్ క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ ఏది ఉంటే అన్ని సబ్ క్యాస్ట్లు అన్ని ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. మీ సబ్ క్యాస్ట్ వెతుక్కుంటూ వెళ్ళేసి మీరు అదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ క్లిక్ చేయండి, ఆర్ఎల్స్ నో. అండ్ ఇఫ్ డిఫరెంట్ ఏబుల్డ్ నో. ఓకే, ఇవి ఫస్ట్ పార్ట్లో ఉండే బేసిక్ డీటెయిల్స్. అండ్ ఆఫ్టర్ దట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్లో వచ్చేసి యూ హ్యావ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకే, మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళైనా ఆర్ఎల్స్ తెలంగాణ స్టేట్ నుండి వచ్చారా అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎస్ క్లిక్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీరు మైగ్రేట్ అయ్యి ఉంటే నో ఆల్సో కూడా క్లిక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మీరందరూ ఎస్ఏ క్లిక్ చేస్తారు. అండ్ మన డిస్ట్రిక్ట్, మండల్లో ఏ విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబరు అండ్ ల్యాండ్ మార్క్ అండ్ మన యొక్క పర్సనల్ ఈమెయిల్ ఏదైతే రన్నింగ్లో ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఆ ఈమెయిల్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్లో ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి, ఏమైనా మిస్టేక్ చేశారో డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ హియర్ బై అని ఉంది కదా, చెక్ బాక్స్ క్లిక్ చేయండి. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, ఇప్పుడు మీరు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా పైన, ఆ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనమైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సి హియర్, ఇక్కడైతే మన పేరు మీద ఒక సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఏపీడిఎస్సి 2025 అండ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని వచ్చేసి మన మొబైల్ నెంబర్కే వస్తుందన్నమాట. సో ఇలా అయితే మన ఫస్ట్ పార్ట్ బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతుంది. దీంతో మనం రిజిస్ట్రేషన్ అయినట్లు. సో ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మనం లాగిన్ అవ్వచ్చు. ఇది మన ప్రొఫైల్ అనమాట. మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఒక రిజెంబుల్ అవుతాయి. చూడొచ్చు, టోటల్ మనం ఫస్ట్ పార్ట్లో ఏమైతే ఇచ్చాం బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి మామూలుగా కొన్ని హింట్స్ ఇచ్చారు, దట్ మీన్స్ నోట్స్ ఇచ్చారు. మనం అప్లోడ్ చేయాల్సిన ఇమేజ్ ఎంత ఎంత కేబీ ఉండాలి, సైజ్ ఎలా ఉండాలి, అది బ్లాక్ లెటర్స్లో మన సైన్ అయితే ఉండాలంట. ఓన్లీ బ్లాక్ ఓన్లీ దే యాక్సెప్ట్. అండ్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. ఇమేజ్ సైజ్ వచ్చి 150 కేబీలో ఉండాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మన ఫోటో సైజులోనే మన అయితే ఇక్కడ చూడండి, మేము
ఎగ్జాంపుల్ చూసాను. మన ఫోటో సైజ్ ఎంత అయితే విడ్త్ ఉంటుందో ఆ విడ్త్లోనే మనమైతే మన సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ రెండు కలిపేసి ఒక ఫోటో తీసుకోండి. ఆ ఫోటో 150 KB కంటే ఎక్కువ ఉండొద్దు. అండ్ అది కూడా జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి. అప్పుడు మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు మాత్రమే మన అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లే. అండ్ ఇక్కడ వచ్చి మన ఎడ్యుకేషనల్ అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఆర్ఎల్స్ డిస్టెన్స్లో కానీ మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తుంటే ప్రైవేట్ అని పెట్టాలి. సో ఆల్మోస్ట్ ఆల్ రెగ్యులర్లోనే కంప్లీట్ చేస్తుంటారు. సో నేను మొత్తం నా 4th to 10th మొత్తం ఇక్కడ నెల్లూరులో చేశాను కాబట్టి నెల్లూరు పెడతాను. అండ్ సో మొత్తం 10th వరకు చేశాను కాబట్టి లోకల్ నెల్లూరు కిందకే వచ్చేస్తాం. ఆఫ్టర్ దట్ ఎస్ఎస్సి స్టడీడ్ అండ్ ఎస్ఎస్సి డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బోర్డు, మీడియం, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, పాసింగ్ ఇయర్, అలా మొత్తం డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ వచ్చింది. అండ్ మనం ఇంటర్ చదివి ఉంటే ఎస్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు, ఏ మీడియంలో మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాం, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఏ ఇయర్లో మనం ఇంటర్ పాస్ అయ్యాం, అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఏపీ టెట్, మీరు ఖచ్చితంగా అయితే ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏపీ టెట్ పేపర్ ఏ పేపర్ మనకి సెట్ వచ్చి ఉంటుంది కదా కోడ్, అది ఏ ఇయర్లో అనేది ఏపీ టెట్ పాస్ అయ్యాము, ఏపీ టెట్ హాల్ టికెట్, అండ్ ఆ ఇయర్లో మనకి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మన ఏపీ టెట్లో మనం డిఈడి ఉంటుంది, డిఈఎల్ఈడి ఉంటుంది. మీరు ఏదైతే అది ఎగ్జాక్ట్గా చూసుకొని పెట్టుకోండి. బిఈడి కూడా ఉంటుంది, బిఈడి వేరు. సో డిఈఎల్ఈడి. అండ్ ఇక్కడ మన బోర్డు, సో మీన్స్ మన యూనివర్సిటీ ఏది లేదు అంటే మనం అదర్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ మీ యూనివర్సిటీ ఉంది అంటే మీరు ఏ యూనివర్సిటీ బిలాంగ్ అవుతారో ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీడియం ఏ మీడియం అండ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసుకోండి. సో ఇక్కడతో మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇలా సర్వీసెస్ అప్పుడు ఇట్లా 4 ప్రాసెస్ ద్వారా మొత్తం అయితే మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ ఇష్యూ తర్వాత మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయినట్లు. సో ఇక్కడ చూడండి ఇవన్నీ అయితే మనమైతే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనే డీటెయిల్స్ ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తూ వెళ్ళాలి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మొత్తానికి. అండ్ ఎస్జిఈటికి వెరిఫైడ్ అండ్ కరెక్ట్, కన్ఫర్మ్ అండ్ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్. ఓకే, ఇది లాస్ట్ పేజ్ అన్నమాట. పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఏ జోన్కి అప్లై చేస్తున్నాం, ఎలా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది మొత్తం ఈ పేజ్లో ఉంటుంది, లాస్ట్ పేజ్. సో నేనైతే ఆ కర్నూలు జోన్కి అప్లై చేస్తున్నాను. కర్నూలు జోన్కి మనం నాన్ లోకల్ కిందకి వస్తాము. చూడండి నెల్లూరు కాబట్టి మనకి నెల్లూరులో లోకల్స్కి 43 పోస్టులు ఉన్నాయి మా కేటగిరీలో. అండ్ నాన్ లోకల్స్కి 9 పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ చూపిస్తుంది మనకి. 750 రూపీస్ అప్లయింగ్ ఫీజ్ అని మొత్తం డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడైతే పోస్ట్ ప్రిఫరెన్స్ చూడండి, నేను ఫస్ట్ గవర్నమెంట్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు అనేసి ఇలా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఇక్కడ యారో మార్క్స్ మీద క్లిక్ చేసామంటే అవి పోస్ట్ పైకి కిందకి మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇలా అయితే మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత క్లిక్ ఆన్ ఓటీపీ అని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఒక ఓటీపీ వస్తుంది, ఫైనల్ ఓటీపీ. ఆ ఫైనల్ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేసాం, తర్వాత సబ్మిట్ చేసామంటే మన అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ. అంతే ఫ్రెండ్స్, మనం ఏపీడిఎస్సికి ఎట్లా సక్సెస్ఫుల్గా చేయాలనేది ఇదే మొత్తం. నాకంటే పేమెంట్ ఇప్పుడు రాలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ పేమెంట్ ఇంత ముందే చేసి ఉన్నాను. పోయినసారి డిఎస్సి మనకి జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది కదా, అప్పుడే మనము చేసాం కొంతమంది. సో అందుకంటే పేమెంట్ ఇప్పుడు రాలేదు. కొత్తగా ఇప్పుడు చేసే వాళ్ళకి మాత్రం పేమెంట్ అయితే ఇప్పుడే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి.